ఈ నెల 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఓడీఐ ఫార్మాట్‌లో జరగనున్న ఒక టోర్నమెంట్. దీనిలో భాగంగా మన టీమిండియా 20వ తేదీన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌కి అగైనెస్ట్‌గా ఆడబోతున్నారు. సో, దీనికి సంబంధించిన స్క్వాడ్ ప్రివ్యూ అండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదట బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఆడబోతున్నారు. అలాగే ఆల్రౌండర్స్ విషయానికొస్తే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆడతారు. ఇక బౌలింగ్ కేటగిరీలో జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యారు. ఇక వికెట్ కీపర్స్‌గా కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్‌ని సెలెక్ట్ చేశారు. మనకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహులే స్క్వాడ్‌లో ఉంటాడని ఆల్రెడీ చెప్పేశారు. ఇన్‌ఫాక్ట్ ఓడీఐ ఫార్మాట్‌లో స్టాట్స్ పరంగా చూసుకున్నా కేఎల్‌కే మంచి రికార్డ్స్ ఉన్నాయి. వేరాస్ టీ20 అండ్ టెస్ట్‌లో అయితే రిషబ్ పంత్‌కే మంచిగా ఉన్నాయి. ఇక ఈ స్క్వాడ్ నుంచి ది బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11ని తీయాలంటే ముందుగా ఓపెనర్స్‌గా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, ఆ తర్వాత నంబర్ 3లో విరాట్ కోహ్లీ, నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత నంబర్ 5లో అక్షర్ పటేల్, ఆ తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఆడతారు. అంతా బానే ఉంది కానీ, మనం రీసెంట్‌గా చూస్తున్న ఈ లెఫ్ట్ రైట్ బ్యాట్స్‌మెన్ కాంబినేషన్ అబ్సెషన్ నుంచి మన టీమిండియా కొంచెం బయటికి వస్తే మంచిది. ఇది ప్రతి సిట్యుయేషన్‌కి వర్క్ అవ్వట్లేదు. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్న స్క్వాడ్‌లో టాప్ ఆర్డర్ మొత్తం రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెనే ఉన్నారు. వరుసగా వికెట్స్ పడిన సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ కాంబో కోసం ఆల్రౌండర్స్‌ని ఎస్పెషల్లీ బౌలింగ్ ఆల్రౌండర్స్‌ని నంబర్ 4, నంబర్ 5లో పంపడం కరెక్ట్ కాదు. ఆఫ్‌కోర్స్ కొన్నిసార్లు మంచి రిజల్ట్సే వస్తున్నాయి. బట్ కొన్నిసార్లు మునిగిపోతున్నాం కూడా. రీసెంట్‌గా జరుగుతున్న ఓడీఐ సిరీస్‌లో కూడా అక్షర్ పటేల్ నంబర్ 5లో వచ్చి మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. వేరాజ్ నంబర్ 6లో ఆడుతున్న కేఎల్ మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకో తన బ్యాటింగ్‌లో రిథమ్ కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ బీజీటీలో కూడా ఇంతే. జెన్యూన్ బ్యాటర్స్ ఆర్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ డౌన్ ది ఆర్డర్ వచ్చారు. అలా వచ్చినప్పుడు సరిగ్గా పెర్ఫార్మ్ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు టాప్ 5లో లెఫ్టీ లేడు అని చెప్పి గిల్‌ని పక్కన పెట్టి జైస్వాల్‌ని తీసుకోలేం. అలాగే కేఎల్‌ని దింపేసి రిషబ్ పంత్‌ని తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయని, అదే రిపీట్ చేయాలని మన వాళ్ళు తెగ కష్టపడుతున్నారు. కానీ అది ప్రతి ఫార్మాట్‌కి సూట్ అవ్వట్లేదు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ అపోనెంట్ కెప్టెన్‌కి ఫీల్డ్ సెట్ చేయడం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అది లేకపోవడం వల్ల మనకొచ్చే నష్టాలైతే ఏమీ ఉండవు. రీసెంట్‌గా ఇంగ్లాండ్‌తో అగైనెస్ట్‌గా ఆడిన ఓడీఐ మ్యాచ్‌లో కూడా ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబో కోసమే శ్రేయస్ అయ్యర్‌ని పక్కన పెట్టి జైస్వాల్‌ని తీసుకుందాం అనుకున్నారు. బట్ విరాట్ కోహ్లీకి ఇంజ్యూరీ కన్సర్న్ వల్ల శ్రేయస్ అయ్యర్ ఆ మ్యాచ్ ఆడగలిగాడు. అండ్ చాలా మంచిగా పెర్ఫార్మ్ కూడా చేయగలిగాడు. ఆఫ్‌కోర్స్ ఇది జస్ట్ ఒక బైలాటరల్ సీరీస్ ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. కానీ వీటి వల్ల టాప్ ఆర్డర్ యొక్క రిథమ్ మారుతున్నట్టు అనిపిస్తుంది. మెయిన్‌గా మన టాప్ బ్యాట్స్‌మెన్‌కి కూడా ఆ నమ్మకం ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళ స్కిల్ సెట్‌ని చూడకుండా కేవలం రైట్ హ్యాండెడ్ అనే ఒకే ఒక కారణం చెప్పి టీమ్ నుంచి డ్రాప్ చేయడం, లేదంటే డౌన్ ది ఆర్డర్ పంపడం కరెక్ట్ కాదు. ఆ నంబర్ 4 పొజిషన్‌లో యువరాజ్ సింగ్ తర్వాత అంతో ఇంతో పెర్ఫార్మ్ చేసిందంటే ఒక శ్రేయస్ అయ్యర్ మాత్రమే. సో, కేవలం ఈ లెఫ్ట్ రైట్ కాంబో కోసమే అయ్యర్ లాంటి బ్యాట్స్‌మెన్‌ని టీమ్ నుంచి డ్రాప్ చేస్తే అది మన టీమిండియా మూర్ఖత్వమే అవుతుంది. సో, ఇలాంటివేవి చేయకుండా అప్‌కమింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని వాళ్ళ రెస్పెక్టివ్ పొజిషన్స్‌లో పంపిస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనం ది బెస్ట్ స్క్వాడ్‌తో వెళ్తున్నాం. టీమిండియా ఫ్యాన్ అని కాదు కానీ టోర్నమెంట్‌లోనే మనదే ది బెస్ట్ స్క్వాడ్. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ ప్రతి కేటగిరీలో పర్ఫెక్ట్‌గా ఉన్నాం. కానీ చాలామంది రోకో ఫామ్‌లో లేరు, స్క్వాడ్‌కి బరువు అని చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నిన్న రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌కి అగైనెస్ట్‌గా జరిగిన వన్‌డే మ్యాచ్‌లో భయంకరమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ట్రోల్ చేసిన ప్రతి నోరు మూసుకునేలా ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. రోహిత్ శర్మకి ఎప్పుడూ ఒక అలవాటుండేది. పవర్ ప్లే తర్వాత కూడా బిగ్ హిట్‌కి వెళ్లి ఔట్ అయిపోయేవాడు. కానీ నిన్న మాత్రం పవర్ ప్లేలో సిక్స్‌లు బాదడం మాత్రమే కాకుండా పవర్ ప్లే తర్వాత చాలా మంచిగా ఆడాడు. లూజ్ బాల్స్ మాత్రమే బౌండరీస్‌గా తరలించి మిగతా బాల్స్‌కి సింగిల్స్ తీయడం అండ్ స్ట్రైక్ రొటేట్ చేయడం ఇలా చాలా మెచ్యూర్‌గా ఆడాడు. అండ్ ఈ ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా పాజిటివ్ మైండ్ సెట్‌తో వెళ్తారు. అదే మన టీమ్‌కి కూడా చాలా మంచిది. నిన్న కొట్టిన ఈ సెంచరీతో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ముఖ్యంగా మోస్ట్ సెంచరీస్ ఆఫ్టర్ టర్నింగ్ 30 అమాంగ్ ఇండియన్ బ్యాటర్స్‌లో సచిన్ 3500ని దాటేసి 3600 సాధించాడు. కానీ విరాట్ కోహ్లీ బ్యాట్ ఫామ్ మాత్రం కంటిన్యూ అయింది. కానీ ఎంత బ్యాడ్ ఫామ్‌లో ఉన్నా కోహ్లీ ఈజ్ కోహ్లీ. తను అనుకుంటే ఏం చేయగలడో మనం ఆల్రెడీ చూసాం. 2024 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇలాంటి ఫామ్‌లో ఉన్నప్పుడే ఫైనల్‌లో అలాంటి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. సో, కోహ్లీ లాంటి ప్లేయర్స్‌కి ఫామ్ అనేది నెవర్ మ్యాటర్. తను ఎంత ఫామ్‌లో లేకపోయినా తన యావరేజ్ 50+ ఉంది. ఇన్‌ఫాక్ట్ మన టాప్ 5 బ్యాట్స్‌మెన్ అందరికీ 45+ యావరేజ్ ఉంది. అండ్ మన హిట్‌మెన్‌కి చూసుకున్న ఈ ఓడీఐ ఫార్మాట్‌లో 73% విన్ రేట్ ఉంది. సో, దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. మన వాళ్ళకి ఓడీఐ ఫార్మాట్‌లో ఎంత సక్సెస్ ఉంది అనేది. మన ఆల్‌రౌండర్స్‌కి చూసుకున్న ఓడీఐ ఫార్మాట్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది.
మెయిన్‌గా జడేజా, అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యా టీమ్‌కి చాలా పెద్ద కీ రోల్ ప్లే చేయబోతున్నారు. వీళ్ళ ముగ్గురికి బౌలింగ్‌లో బిలో 6 ఎకానమీతో పాటు బ్యాట్‌తో కూడా ఎన్నో క్రూషియల్ రన్స్ చేశారు. ఇక వాషింగ్టన్ సుందర్‌కి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా తనని తను ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ అన్ని ఫార్మాట్స్‌లో కూడా చాలా మంచిగా రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్ యూనిట్ చూసుకున్న బుమ్రా, షమి అండ్ కుల్దీప్ ముగ్గురు ఈ ఫార్మాట్‌లో ఎంతో సక్సెస్ చూసిన ప్లేయర్స్. బుమ్రాకి ఇంజ్యూరీ కన్సర్న్స్ వల్ల లీగ్ మ్యాచెస్ ఆడతాడో లేదో తెలీదు. కానీ షమి అండ్ కుల్దీప్ మాత్రం వాళ్ళ ఇంజ్యూరీస్ నుంచి కంప్లీట్‌గా రికవర్ అయ్యారు. అండ్ అన్ని మ్యాచెస్ కూడా ఆడతారని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా చెప్పారు. షమి 2023 వరల్డ్ కప్ తర్వాత ఎక్కువ మ్యాచెస్ ఆడకపోయినప్పటికీ, మనం రీసెంట్‌గా చూసుకున్నా కూడా ఇంగ్లాండ్‌కి అగైనెస్ట్‌గా ఎక్కువ వికెట్స్ తీయకపోయినా సీమ్ ప్రెజెంటేషన్, లైన్ అండ్ లెంత్ ఆర్ స్పాట్ ఆన్. ఇక హర్షదీప్ సింగ్‌కి ఈ ఫార్మాట్‌లో ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా తను రీసెంట్‌గా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ విజయంలో కూడా చాలా మంచి కీ రోల్ ప్లే చేశాడు. రీసెంట్‌గా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా హైయెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. స్క్వాడ్‌లో చేంజెస్ చేసుకోవడానికి ఫిబ్రవరి 12 వరకు టైం ఉంది. సో, బుమ్రా ఫిట్‌నెస్ విషయం పైన ఇంకా క్లారిటీ రాకపోతే మన వాళ్ళు నాకు తెలిసి హర్షిత్ రాణాతో వెళ్తారు అని అనుకుంటున్నాను. ఆరెల్స్ ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే బుమ్రాని డ్రాప్ చేసి వరుణ్ చక్రవర్తిని ట్రై చేయొచ్చు. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చాలా ప్రెషర్ ఉండబోతుంది. మనం రీసెంట్‌గా చాలా రూమర్స్ వింటున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీలో మన వాళ్ళు చేసే పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని కోచ్ గంభీర్ పొజిషన్ ఉంటుందని. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్‌తో మిగిలున్న చివరి ఓడీఐ మ్యాచ్‌లో మంచిగా రాణించి ఛాంపియన్స్ ట్రోఫీ కల్లా కమ్‌బ్యాక్ చేయాలని కోరుకుందాం. అలాగే మన హిట్‌మెన్‌కి వస్తున్న నెగటివిటీకి చెక్ పెట్టాలన్నా, తన ఖాతాలో ఇంకో ఐసీసీ ట్రోఫీ వేసుకోవాలన్నా ఇదే ది బెస్ట్ ఛాన్స్. హోప్‌ఫుల్లీ అదే జరగాలని కోరుకుందాం. ఇది నా ఛానెల్‌లో నేను చేస్తున్న ఫస్ట్ వీడియో. సో, ఏవైనా మిస్టేక్ చేసుంటే క్షమించేసేయండి. ఇలాంటి క్రికెట్ కంటెంట్ వీడియోస్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ గైస్ వెరీ వెరీ సూన్. అరిగతో.